ఈరోజు ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ ర్యాలీ నిర్వహణ చేయడం జరిగింది. ధర్నా చేపట్టడం జరిగింది. కారణం ఏమంటే గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం అక్టోబర్ నుండి ప్రతిసారి మాట ఇస్తూ చివరిగా డిసెంబర్ 20 నాడు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ కూడా చెల్లించకపోవడం కారణాన అన్ని కాలేజీ మేనేజ్మెంట్లు జీతాలు చెల్లించలేక, అద్దెలు చెల్లించలేక, అప్పులకు వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒక నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహా ర్యాలీ నిర్వహిద్దామని మేము ఇక్కడ ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. కావున దీని సారాంశంగా ప్రభుత్వము మాకు రావాల్సిన మొత్తం ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఏర్పడ్డది. కాబట్టి ప్రజాప్రభుత్వము ప్రజల యొక్క బాగోగులను ఆదేశిస్తుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ విద్య అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. నాణ్యమైన విద్య లేనట్టయితే రాష్ట్రం వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి సరైన ఫీజులు ఇవ్వకపోతే నాణ్యమైన విద్య అందదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య లేనప్పుడు రాష్ట్రం వెనుకబడే అవకాశం ఉంది. ఆ దృష్టి పెట్టుకొని ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనకి ఇక్కడ విద్యకే ముఖ్య భాగం కేటాయించాలి. ఇక్కడ విషయం ఏంటంటే రైతులకు అన్ని ఇస్తామంటున్నారు. రైతుల పిల్లలే మా దగ్గర చదువుతున్నారు. రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, రైతు పిల్లగాడు ఒకటి చదువుకుంటే రైతు కుటుంబమే మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు చదువుకోవడం కోసం వాళ్ళకి సంబంధించిన ఫీజులన్నింటినీ రిలీజ్ చేసి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడానికి సహకారం అందించి మమ్మల్ని ప్రభుత్వం మా ప్రైవేట్ కాలేజ్ అన్నింటినీ ఆదుకోవాలని, ఒకవేళ ఇదే విధంగా మొండి వైఖరి చేస్తూ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇంకా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 10 రోజుల వరకు మేము ప్రభుత్వాన్ని చూసి ఆ తర్వాత మొత్తం కఠినమైన వ్యవహారం అంటే కళాశాలను పూర్తిగా బంద్ చేయడానికి కూడా వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తుంది. మహారాణి ఆగిపోయింది కదా.